రాష్ట్ర చిహ్నం మార్పుపై మాజీ మంత్రి కేటీఆర్ చార్మినార్ దగ్గర బీఆర్ఎస్ నేతలతో ఆందోళన చేస్తూ ఉన్నారు. అకారణంగా లోగోకు సంబంధించి మార్పులు చేస్తున్నారు. కావాలనే కేసీఆర్ చేసిన పనులకు అవన్నీ కేసీఆర్ పేరు వినిపించకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారని, యునెస్కో గుర్తింపు పొందిన చార్మినార్ను తొలగించడం సరైన పద్ధతి కాదు అని చెప్పేసి మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తున్నట్లే కనిపిస్తోంది. రాష్ట్ర చిహ్నం మార్పుపై బీఆర్ఎస్ ఆందోళన చేస్తోంది. చార్మినార్ కాకతీయ తోరణం తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలోనే చార్మినార్ దగ్గర కేటీఆర్ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. కేసీఆర్ పేరు వినిపించొద్దు అంటూ రేవంత్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు కేటీఆర్. కావాలంటే ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమైనా ఉంటే చెయ్యండి, కానీ కేసీఆర్ ఏ పని చేస్తే అది దానికి వ్యతిరేకంగా నేను చెయ్యాలి అనుకోవడం సరైన పద్ధతి కాదు. ఉద్దేశపూర్వకంగానే రాజముద్రను మారుస్తున్నారని, ఇది ప్రజలకు ఆమోదయోగ్యం కాదు అని చెప్పేసి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి చార్మినార్ వద్ద నుంచి మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్న ప్రదేశం దగ్గర నుంచి పూర్తి సమాచారం అందించడానికి స్వామి చెప్పండి. కేటీఆర్ ఏవైతే మాట చెప్పడం జరిగిందో, యునెస్కో గుర్తింపు పొందిన చార్మినార్ను తొలగించడం సరైన పద్ధతి కాదు, ఇది ప్రజల ఆమోదయోగ్యం కూడా కాదు, వాళ్ళు దీన్ని ఒప్పుకోరు అని చెప్పడం జరిగింది కేటీఆర్. శీలా బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి మధ్య ఎంబ్లం వార్ నడుస్తుంది. ఇప్పటికే గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సర్కార్ ఆరోగ్యంలో రూపొందించినటువంటి ఎంబ్లంలో కాకతీయ కళాతోరణము చార్మినార్ రెండు కూడా అధికారిక చిహ్నంలో ఉండేవి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎంబ్లంను మార్చాలనే ఒక నిర్ణయాన్ని అయితే తీసుకుని దీనికి సంబంధించి పలు రకాల ప్రతిపాదనలు ఇప్పటికే తెరపైకి వస్తున్నాయి. ఇందులో చార్మినార్ ని అదేవిధంగా కాకతీయ కళాతోరణాన్ని తీసివేస్తున్నారని తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా బగ్గుమంటున్నారు. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అంతా కూడా కలిసి వచ్చారు. ఒకవైపు వాగంటి గోపీనాథ్, పద్మారావుతో పాటు మిగతా మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యతో పాటు పలువురు నేతలంతా కూడా చార్మినార్ వద్దకు చేరుకొని చార్మినార్ చుట్టూ పరిశీలించి ఇక్కడ మీడియాతో కూడా కేటీఆర్ మాట్లాడారు. ఒకవైపు ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో నిరసన కార్యక్రమంగా కాకుండా దీన్ని కేవలం సందర్శించి వెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామని చెప్పి వారు తెలుపుతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన నిర్ణయాలని, కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమాలను తుడిచిపెట్టాలనే ఒక దురుద్దేశంతోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సర్కారులో ఇవన్నీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికీ చార్మినార్ కావచ్చు, కాకతీయ కళాతోరణాన్ని చెరిపేయడం అంటే తెలంగాణ చరిత్రను చెరిపేయడం అని చెప్పేసి కూడా కేటీఆర్ అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు ప్రపంచ యునెస్కో గుర్తించినటువంటి చార్మినార్ ని ఒకవైపు ఇది రాచరిక చిహ్నం కాదు, కేవలం ఇది అప్పుడు దాదాపుగా 400 సంవత్సరాల క్రితం ప్లేగువ్యాధితో మరణించినటువంటి హైదరాబాద్ వాసుల గుర్తుగా ఒక చారిత్రక చిహ్నంగా మాత్రమే దీన్ని నిర్మించుకున్నారు. ఇది ఒక స్మృతివరంగా ఉంటుంది. దీన్ని ఏ విధంగా రాజకీయ గుర్తు అంటారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కాకతీయ కళాతోరణం లాంటి అంశం కాదు, ఎక్కడ కూడా తెలంగాణలో ఒకవైపు కాకతీయుల కాలంలో తెలంగాణలో అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు. అందుకు గుర్తుగానే కాకతీయ కళాతోరణం ఉంది. దాన్ని కూడా రాజకీయ చిహ్నంగా మనం చూడొద్దు, తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవ ప్రతీకగా చూడాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కేవలం కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ చేసినటువంటి పనుల్ని యొక్క గుర్తుల్ని ఒక చెరిపివేయాలనే దురుద్దేశంతో మాత్రమే ఇప్పుడున్నటువంటి సర్కార్ ఇలా చేస్తుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు యునెస్కో గుర్తింపు పొందినటువంటి చార్మినార్ తీసేయడం అంటే హైదరాబాద్ ఉన్నటువంటి చార్మినార్ ని పక్కన పెట్టడం అంటే హైదరాబాద్ ను అవమానించడమే అని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు హైదరాబాద్ నగరానికి ఒకవైపు యునెస్కో గుర్తింపు తీసుకురావడం కోసం ఒకవైపు గత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే అలాంటి ప్రయత్నాలను కూడా చెరిపేసే విధంగా రేవంత్ సర్కార్ కుట్రపూరితంగా వీటిని తొలగిస్తుందని చెప్పేసి కూడా వారంతా కూడా అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు ఎలక్షన్ కోడ్ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయకుండా కేవలం చార్మినార్ పరిసర ప్రాంతాలను సందర్శించి ఇక్కడి వెళ్లాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామని చెప్పేసి కూడా అంటున్నారు. మొత్తానికైతే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎంబ్లం అధికారిక చిహ్నం లోగో విషయం సంబంధించి ఒకవైపు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఒకవైపు మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. ఈ రోజు అన్ని రకాల ఒకవైపు అన్ని రాజకీయ పక్షాలను పిలిపించి మాట్లాడాలనేది కూడా ప్రభుత్వం యొక్క ప్రయత్నంగా ఉంది. ఎలాంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వీటికి సంబంధించిన విషయంలో ఇది మాకు ఆమోదయోగ్యం కాదు, కేవలం కేసీఆర్ పైనటువంటి ద్వేషంతోనే ఒక కుట్రపూరితంగా దీన్ని తొలగించాలనే ప్రయత్నాలు చేస్తున్నారనేది కూడా ఒక ప్రభుత్వ వాదనగా ఉండేది మనం చూస్తున్నాం. చాలా మంది నేతలంతా కూడా ప్రజా ప్రాంతాలకు వచ్చి చార్మినార్ సందర్శిస్తారు. హైదరాబాద్ నిషాన్ అంటేనే చార్మినార్, చార్మినార్ అంటే హైదరాబాద్ నాటికి ఉన్నటువంటి ఈ గుర్తుకు సంబంధించి హైదరాబాద్ తెలంగాణలో గంగా జమున తహజీబ్ హిందూ ముస్లిం ఐక్యతకు గుర్తుగానే అందరూ చూస్తూ ఉంటారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఎంబ్లంలో ఎప్పటివరకు కొనసాగుతున్నటువంటి ఎంబ్లంలో ఒకవైపు
కాకతీయ కళాతోరణం, మరోవైపు చార్మినార్ చార్మినార్ సందర్శనకు మాత్రమే వచ్చామని చెప్తున్నారు కదా, అక్కడ సామాన్య ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు, అక్కడ నుంచున్న మీ వెనక నుంచున్న పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉంది? ఏ విధంగా అయితే బీఆర్ఎస్ నేత చెప్పడం జరిగింది ఇది ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండదు అని చెప్పేసి, సో వాళ్ళే చెప్తున్నారు, సామాన్య ప్రజలు ఉన్నారు అక్కడ, వాళ్ళేం చెప్తున్నారు, వాళ్ళ అభిప్రాయం ఏంటి? చాలా మంది కూడా జరుగుతున్న ప్రభుత్వం చేసిన ప్రయత్నాలని బీఆర్ఎస్ నేతలు కావచ్చు మిగతా వారంతా కూడా కేవలం దీన్ని ప్రభుత్వం ఒక పాత గుర్తుల్ని చెరిపేసే కార్యక్రమంగా చూస్తున్నారు. వాటన్నింటి కూడా మేము ఖచ్చితంగా ఖండిస్తామని చెప్పారు. చాలా మంది పలుకులకు వచ్చి వాళ్ళంతా కూడా నిరసన తెలియజేస్తారు. అసలు మీరు ఏమనుకుంటున్నారు, అసలు ఈ అధికారిక చిహ్నం సంబంధించి ఏమనుకుంటున్నారు సంబంధించి మనం అడిగి తెలుసుకుందాం. ఒకవైపు మనతో పాటు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజా గారు అడిగి తెలుసుకుందాం. రాజా గారు చెప్పండి, మీరు అంతా కూడా పరిసర ప్రాంతాలు పరిశీలించారు. ప్రభుత్వం అధికారిక చిహ్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంబ్లంలో తెలంగాణలో ఉన్నటువంటి కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ తీసేలా ప్రయత్నం చేస్తుంది, మీరేమనుకుంటున్నారు? ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అహంకారానికి పరాకాష్ఠగా మిగిలిపోతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి జీవిత చరిత్రలో ఒక బ్లాక్ డేగా 2 జూన్ ఉండబోతా ఉంది. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, సంస్కృతిని దెబ్బకొట్టే విధంగా ఈరోజు ఇటు చార్మినార్ కావచ్చు, లేదా కాకతీయ కళాతోరణం కావచ్చు, దాదాపు 1591లో ప్రారంభించిన ఇది ఆనాడు ప్లేగ్ వ్యాధి నివారణ జరగాలనే ఉద్దేశంతో ప్రపంచమంతా బాధపడుతూ ఉంటే, మరి ఆనాడు హిందువులు, ముస్లిం అన్ని మతాలు కలిసి గొప్పగా ఈ చార్మినార్ కట్టడాన్ని చేయడం జరిగింది. భాగ్యలక్ష్మి దేవాలయం ఇక్కడే ఉంది, అదేవిధంగా మక్కా మసీదు ఇక్కడే ఉండడంతో సర్వమతాల సారాంశంగా ఈ కట్టడం మిగిలిపోతుంది. అదేవిధంగా కాకతీయ కళాతోరణం దాదాపు 200 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఏకదాటిగా పాలన చేసి ఢిల్లీ సుల్తాన్లను మరి తిప్పి పంపించేసి గొప్పగా వ్యవసాయము, గొలుసుకట్టు చెరువులు, ప్రజా జీవితం, ప్రజాపాలన ఎట్లుంటుందో రుచి చూపిన కాకతీయ రాజులు ఈరోజు 1000 ఏళ్ల కొనియాడుతున్న కాకతీయ రాజులను అవమానపరిచే విధంగా ఈ రెండు కూడా తెలంగాణకు మరి గొప్పగా ఆనాడు తెలంగాణను ఆవిర్భవించిన రోజు తెలంగాణ మోనోగ్రామ్లో మరి ఆనాడు పెట్టడం జరిగింది. రాజముద్రికలో ఈ రెండింటిని కూడా పొందుపరచడం జరిగింది. అది ఒక తెలంగాణ వ్యవస్థాపక దినం రోజు చేశారు. 10 సంవత్సరాలు కంటిన్యూస్గా వచ్చింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చి ఇట్లా చేస్తే మళ్ళీ రేపు వేరే ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మారాల ముద్ర. అందరి ఆమోదయోగ్యంగా పోయినటువంటి 10 సంవత్సరాల కొనసాగుతున్న లోగోను మార్చడం అంటే ఇలా రాజకీయ కుట్రకోణం ఉన్నదా? తప్పకుండా 100% కుట్రకోణం ఉన్నది. ఎందుకంటే గతంలో 400 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వము ఆనాడు గొప్పగా 4 శతాబ్దాల ఉత్సవాలు చేసుకోవడం జరిగింది. కానీ ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడతోటి ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యగా ఈరోజు మరి మతతత్వ పార్టీలకు వత్తసు పలుకుతూ మరి బీజేపీ కుట్రేమంగా దాగి ఉందా అనేది కూడా త్వరలో తేలబోతా ఉన్నది. ఈరోజు మరి గొప్పగా ఎవరు చెప్పినా కూడా హైదరాబాదు చార్మినార్, వరంగల్ కాకతీయ కళాతోరణం వీటి గురించి మాత్రమే మాట్లాడతారు. మరి ఈ రెండింటి మీద మరి కక్ష కట్టి తీసేయాలనుకోవడం నిజంగా ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించక తప్పదు. తప్పకుండా దీని మీద ఉద్యమం చేపడతాం. చెప్పండి, ఒక సామాన్యుడిగా మీరు ఏమనుకుంటున్నారు? కాకతీయ కళాతోరణం కావచ్చు, చార్మినార్ తీసేస్తే మీరు ఎలా భావిస్తున్నారు? పని పాటలేని గవర్నమెంట్ ఇది, ఏం పని లేక ఈ మన లోగోలు తీయడము, పాటల మీద వివాదాలు లేపడము ఇదో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. నిజంగా గవర్నమెంట్ దృష్టి పెట్టాల్సింది ఇలా రైతులు పడుతున్న కష్టాల మీద దృష్టి పెట్టాలి, కానీ ఏదో లోగో తీసేయడం వల్ల దీనివల్ల ఏం అయ్యేది లేదు. ఇన్ని రోజులు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? 10 ఏళ్ళు అయింది లోగో పెట్టి. ఈ రోజు ఏమైనా ప్రాబ్లం ఉందా? లోగోతో మనకు నష్టం వచ్చిందా? ఇవాళ ఇప్పుడు దీన్ని పెట్టడం వల్ల వీళ్ళకి ఏమన్నా వచ్చేది ఉందా? తీయడం ఎందుకు? హైదరాబాద్ కి చికెనమే చార్మినార్, అలాంటి చార్మినార్ తీయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు దీన్ని మళ్ళీ ఇప్పుడు ఆలోచించుకోవాలని అంటున్నారు. ఖచ్చితంగా ఇది ఒకటి, అనేక రకాల సమస్యలు ఉన్నాయి, రైతులు ఇబ్బంది పడుతున్నారు, పంట కొనుగోలు లేవు, వాటిని తప్పుదో పట్టివేయడం కోసమే ఈ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలను తెరపేస్తుంది అనేది కూడా సామాన్యులుగా భావిస్తున్నారు. ఒకవైపు హైదరాబాద్ నిషానే చార్మినార్, ఒకవైపు తెలంగాణలో ఒకవైపు సమగ్ర కుటుంబ పాలనకు, ఒకవైపు సమగ్రమైనటువంటి పరిపాలనకు, సంక్షేమ పాలనకు ప్రత్యేకమైనటువంటి కాకతీయుల గుర్తుగా కాకతీయ కళాతోరణాన్ని మనం పెట్టుకుంటాం. వాటిని
పార్టీ తొలగించడం అంటే ప్రభుత్వం కావాలని చేస్తుంది, దీని వెనుక ఉన్న మతతత్వ శక్తుల ప్రమేయం ఏమైనా ఉన్నదా అని చెప్పేసి కూడా ఒకవైపు మాజీ డిప్యూటీ సీఎం ఒకవైపు తాడికొండ రాజు ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే ఈ వివాదం అయితే కొనసాగుతుంది. ప్రభుత్వం ఒకవైపు కసరత్తు చేస్తుంది. ఈ రోజు సాయంత్రం దానికి సంబంధించినటువంటి అన్ని రకాల పార్టీలను పిలిచి వారి అభిప్రాయాలు తీసుకున్న ప్రయత్నంలో కూడా ఉన్నది. మొత్తానికైతే ఈ రగడైతే కొనసాగుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రకాల అభిప్రాయాలు వెలువెత్తినప్పటికీ కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చార్మినార్ వద్దకు వచ్చి దీనికి సంబంధించి సందర్శించి తమ అభిప్రాయం తెలియజేయడం కోసం ఇక్కడికి వచ్చాము, మేము ఎలాంటి నిరసన కార్యక్రమం తెలియజేయట్లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటున్నారు.